హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అప్పటికప్పుడు టమాటా పచ్చడి ఎలా పట్టుకోవాలైతే చూపిస్తాను. ఇన్స్టెంట్ టమాటా పికిల్ అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఎక్కువ రోజులు ఎండబెట్టకుండా, అలాగే ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా ఇలా అయితే పచ్చడి అనేది పట్టేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ విషయం అయితే నేను ముందుగా అయితే ఒక 1/2 కేజీ టమోటాలు అయితే తీసుకున్నాను. బాగా పండిన ఎర్రగా ఉన్న టమోటాలు అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వాటిని వాటర్లో వేసేసి నీట్గా ఒక క్లాత్ అయితే తుడిచేసాను అనమాట. తడి అన్నది లేకుండా తుడిస్తే మనకి కొంచెం ఎక్కువ రోజులు ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నేను అలా చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా కొంచెం ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని ఆవాలు మెంతులు అయితే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని అది పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మెంతి పిండి ఆవపిండి అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ అయితే వేసుకుని చింతపండు అలాగే టమాటో ముక్కలు కలిపి పెట్టుకుని ఉన్నది కదా, అది మొత్తం ఆ ప్యాన్లో వేసేసుకుని మొత్తం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా థిక్ పేస్ట్ లాగా అయ్యేలాగా అయితే సరిపోతుందన్నమాట. చూసారు కదా. తర్వాత ఒక చిన్న గ్లాస్కి అయితే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఒక చిన్న గ్లాస్ మాత్రమే వేసుకున్నాను అనమాట. నేనైతే ఏం కొలతలతో అయితే చెప్పడం లేదు. నార్మల్గా నేను పచ్చడి ఎలా పట్టుకున్నానో అలా చూపిస్తున్నాను అనమాట మీకు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి అలా ఉప్పు మొత్తం కరిగేలాగా ఒకసారి గరిటెతో అయితే మనం మొత్తం తిప్పేసుకుని కొంచెం ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత అదే గ్లాసున్నర కారం అయితే వేసుకున్నాను అనమాట. ఉప్పు ఎంత వేస్తామో దానికన్నా ఒక హాఫ్ ఎక్కువ కారం అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, కారం కూడా మొత్తం కలిసేలాగా కలిపేసాను అనమాట. మొత్తం కలిపిన తర్వాత కొంచెం చల్లారబెట్టుకుని ఒక అరగంట పాటు పక్కకైతే పెట్టేసుకుని చల్లారబెట్టుకుని ఈలోపు చల్లారేలోపు అయితే గ్యాస్ వెలిగించుకుని స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వరకు అయితే వేసుకున్నాను అనమాట. నేను వేసుకున్న తర్వాత పచ్చడి అనేది చల్లారి పెట్టుకోవడానికి అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే పచ్చిశనగపప్పు ఆవాలు కలుపుకుని అయితే వేసుకున్నాను అనమాట. వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును అయితే వేసుకున్నాను అనమాట. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఈ పచ్చడిని అయితే పక్కన పెట్టుకున్నాను కదా. ఈలోపు ఈ తాలింపు కూడా అన్నదైతే చల్లారిపోతుంది అనమాట. వేడిగా ఉన్నప్పుడు పచ్చడి వేస్తే చేదు అలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా రాకుండా ఉండాలంటే పచ్చడి కూడా కొంచెం చల్లారాలన్నమాట. ఈలోపు తాలింపు అన్నది చల్లారిపోతూ ఉంటుంది కదా. ఈ పచ్చడి అన్నది చల్లారిపోయింది కదా, అది మొత్తం మనం ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని అందులోనే ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆవపిండి మెంతి పిండి, అది కూడా వేసేసుకుని అలాగే ఒక వెల్లుల్లిపాయను అయితే వేసుకోవాలన్నమాట. ఒక వెల్లుల్లిపాయ గబ్బాన్ని ఒలుచుకుని తొక్కతో పాటే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ అనేది స్మెల్ వస్తూ అలా చాలా బాగుంటుంది అనమాట. అలా వేసుకున్న తర్వాత మెత్తగా అయితే మనకి చట్నీ ఎలా కావాలో అంత మెత్తగా మనకి చక్కగా టమాటో పచ్చడి అలా చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఎక్కువ రోజులు శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలో అయితే చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ విషయానికి వస్తే అసలు నాకు చాలా నచ్చింది అనమాట. కలర్లో కానీ అసలు తినడానికి కానీ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం తాలింపు కూడా చల్లారిపోయిందనమాట. మనం మిక్సీ వేసుకునే లోపు చల్లారిపోయిన తాలింపులో అయితే ఈ పచ్చడిని వేసేసి చక్కగా నూనెలో కలిసేలాగా కలుపుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.